హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. చెన్నూరు బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ చాలా పెద్దదిగా ఉంటుంది. చెన్నూరు బ్రిడ్జ్, అక్కడ ఎయిర్ అనమాట, వాటర్ కనిపిస్తున్నది, ఎయిర్. ఐ థింక్ పెన్నా నది అనుకుంటున్నా, నాకు కరెక్ట్గా తెలీదు. ఇక్కడైతే కొండలు, ఈ బ్రిడ్జ్, ఈ హైవే, ఇది హైదరాబాద్ హైవే అండి. కొండలు, ఈ హైవే చాలా బాగుంది వెళ్తూ ఉంటే. ఇది మార్నింగ్ 8:30కి అలా బయలుదేరాము మేము. ఎందుకంటే సమ్మర్ కదా, చాలా ఎండలుగా ఉన్నాయి. మార్నింగే వెళ్ళేసేసి ఆఫ్టర్నూన్ లోపు రిటర్న్ వచ్చేయాలని అనుకొని తొందరగా మార్నింగే బయలుదేరాము. పుష్పగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పుష్పగిరి టెంపుల్ ఈ హైవే నుంచి లెఫ్ట్ సైడ్లో చిన్న రోడ్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది. మేము ఎవ్రీ సమ్మర్లో వెళ్తామండి టెంపుల్కి. ఎందుకంటే మా ఇంటి దేవుడు అనమాట పుష్పగిరి చెన్నకేశవ స్వామి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ సమ్మర్లో అక్షయ తృతీయ ఆ టైంలో తిరునాళ్ళు అయితే జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. ఫుల్ జనాలు అయితే వస్తారంట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మా అత్తమ్మ వాళ్ళైతే వెళ్తారనమాట. చాలా బాగా జరుగుతుందంట. ఇదేనండి, ఈ రూట్లో వెళ్తే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడైతే అటు ఇటు చెరుకు తోటలు, మల్లెపూల తోటలు, ఇంకా కొబ్బరి తోటలు, ఇంకా ఏంటంటే మల్లెపూల తోటలు, నిమ్మ తోటలు అన్నీ చాలా ఉన్నాయి. అసలు పచ్చగా చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన రోజైతే ఎంత ఎండగా ఉన్నింది అంటే, అబ్బా, ఫుల్ ఎండగా ఉన్నింది. 8కే ఏదో 12 o'clockకి ఎండ వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నింది. మధ్యలో షాప్ అయితే ఉన్నింది, కొబ్బరికాయలు షాపు. అక్కడ ఆగేసి కొబ్బరికాయ, పూలు అవన్నీ తీసుకున్నాము. టెంపుల్ దగ్గర ఉంటాయని తెలియదు అనమాట. ఇదేనండి టెంపుల్, పుష్పగిరి టెంపుల్ అంటే ఇదే. ఇది బ్యాక్ సైడ్ అనమాట, టెంపుల్కి బ్యాక్ సైడు. ఇటు సైడు లెఫ్ట్ సైడు ఎయిర్ ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి టెంపుల్కి. ఇక్కడ పావురాలు అయితే గోపురానికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ పైననే అలా తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అనమాట, ఇక్కడ నుంచి 8లో నుంచి ఇట్లా నడుచుకుంటూ రావాలి ఇక్కడికి. చాలా దూరం అంటుంది. అందుకే మేము ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి ఈ రూట్ నుండే వస్తాము. చాలా పురాతనమైన టెంపుల్ అనమాట, చాలా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్కి పెయింట్స్ అలాంటివి ఏమీ వేయరనమాట. ఇలాగే న్యాచురల్గానే ఉంటుంది. ఇది గోపురం అనమాట. అటు నుంచి అటు సైడు ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే 8లో నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట టెంపుల్లోకి. ఈ ఎండకు అటు నుంచి వస్తే ఇసుక అంతా బాగా వేడిగా ఉంటుంది, నడవలేము అని చెప్పేసి పిల్లలు మేము నడవలేమనేసి ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. లాస్ట్ టైం అయితే 8లో వాటరే లేవు అస్సలు. ఈసారి ఒక్క డ్రాప్ కూడా లేవు లాస్ట్ టైము. ఈసారి అయితే బాగా ఉన్నాయి వాటరు. బాగా అంటే పిల్లలు కూర్చొని ఆడుకొని స్విమ్ చేసేలాగా, ఈత ఆడేలాగా. ఇదేనండి టెంపుల్. ఈ రైట్ సైడ్లో ఉన్నదే టెంపులే చెన్నకేశవ స్వామి గుడి అనమాట. ఇది లోపల ఉంటారు స్వామివారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటారనమాట. ఇదే గర్భగుడి చెన్నకేశవ స్వామిది. అక్కడికి వెళ్ళి పూజ అయితే చేయించుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడైతే చెప్పాను కదా, చాలా ఓల్డ్ టెంపుల్ అని. అయితే ఇక్కడ యుద్ధాలు జరిగే టైంలో ఎలా జరిగాయి అన్న విధంగా గుర్రాలు, ఏనుగులు, ఇక్కడ ఓల్డ్ది వినాయకుడి రాతితో చేసిన విగ్రహం లాగా ఉందన్నమాట. చాలా బాగుంది.
పూజ చేయించుకొని బయటకు వచ్చాక స్వామివారికి లెఫ్ట్ సైడ్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి. ఇదేనండి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని, స్వామి వస్తే పూజ చేయించుకొనేసేసి కొంచెం వాటర్లో పిల్లల్ని కొద్దిసేపు ఆడించుకొనేసేసి 12:30కి అంతా రిటర్న్ అయ్యాము.